ఈ వీడియోని ఫన్నీగా తీసుకోవాలని చూస్తే నీ లైఫ్‌లో నువ్వే ఒక జోకర్‌లా మిగిలిపోతావు. లేదు నాలో ఒక బర్నింగ్ డిజైర్ ఉంది. నా జీవితాన్ని నేను ఒక యోధుడిలా గెలవాలి అనుకుంటున్నాను అనే సంకల్పం నీకుంటే, ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి మాటని సీరియస్‌గా తీసుకో. నిన్ను తక్కువగా చూసిన వాళ్ళకి, నీ మంచితనాన్ని కూడా బలహీనతగా భావించిన వాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పకపోయినా పర్వాలేదు కానీ, నీ నిశ్శబ్దాన్ని కూడా భయపడేలాంటి ఒక రోజుని నువ్వు తీసుకురావాలి. అందరినీ సంతోషపెట్టాలని చూసే వ్యక్తిని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ తను అనుకున్నది పట్టుదలతో సాధించాలి అని ఎలాంటి ఎమోషన్స్‌కి లొంగకుండా టైంని మేనేజ్ చేస్తూ తన లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ చేసి ఒక సీరియస్ యాటిట్యూడ్‌ని కలిగిన వ్యక్తిని కదిలించాలన్నా కూడా ఆలోచిస్తారు. ఎవ్వరి కోసం మీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని అవమానించాలని చూస్తే ఆ సమయానికి నిశ్శబ్దమే మీ బలంగా భావించండి. కానీ సరైన సమయం వచ్చినప్పుడు మీ స్థాయి ఏంటో వాళ్లకు తెలియజేయండి. ఈ రోజుల్లో అందరికీ మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలి. మాటలు కొన్ని నిమిషాలు మాత్రమే గుర్తుంటాయి. అదే మీ విజయంతో వాళ్ళకి చెప్పిన సమాధానం సంవత్సరాల పాటు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టడం, కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు జీవితంలో ఎంతగా దిగజారిపోతారో చూడాలని వాళ్ళు అలా చేస్తారు. మీరు నిజంగానే ఆ సమయంలో రెచ్చిపోతే వాళ్ళు గెలవడానికి అవకాశం ఇచ్చినట్టే. మీ ఎనర్జీని సరైన వ్యక్తుల కోసం మాత్రమే ఉపయోగించండి. మీకు విలువ ఇవ్వని వాళ్ళకి మీరు సమయాన్ని ఇవ్వకండి. వాళ్ళ హద్దులు ఏంటో వాళ్ళకి స్పష్టంగా తెలియజేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులను మీరు ఎదుర్కోవాలి అంటే వాళ్ళని అధిగమించే నైపుణ్యాలు మీ దగ్గర ఉండాలి. అలాగే మీరు మానసికంగా కూడా బలంగా మారాలి. ప్రపంచం ఎక్కువగా గౌరవించేది అరిచే వ్యక్తిని కాదు, తన విలువను తన జీవితంతో నిరూపించే వ్యక్తినే ఈ ప్రపంచం గౌరవిస్తుంది. మీ విలువను మీరు చేసే పనుల యొక్క సామర్థ్యంతో తెలియజేయాలి కానీ మీ అరుపులతో కాదు, గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీకు కాకుండా ఇతరులకి ఎక్కువ స్థానాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తే మీ మంచితనాన్ని కూడా వాళ్ళు అవకాశంగా మార్చుకునే రోజులు వస్తాయి. ఎందుకు పనికిరాని మొహమాటాల్ని పక్కన పెట్టండి. లేదు అని చెప్పడం నేర్చుకోండి. మీకు నచ్చని విషయాలకు లేదు అని ఖచ్చితంగా చెప్పడం మీ బలహీనత ఎప్పటికీ కాదు, అది మీ ఆత్మగౌరవానికి ఒక గుర్తు. ఎలాంటి విషయం గురించి అయినా సరే ప్రతి ఒక్కరితో డిస్కషన్ చేయకండి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరేంటో అందరికీ నిరూపించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తుంటే వాళ్ళను మళ్ళీ మళ్ళీ క్షమించే తప్పు అస్సలు చేయకండి. అలాంటి వ్యక్తుల్ని మీ జీవితానికి దూరంగా ఉంచండి. మీ కంటి చూపుతోనే వాళ్ళని మీరు ఎలాంటి హద్దుల్లో ఉంచారో అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చూడండి. నిజంగా మిమ్మల్ని గౌరవించే వ్యక్తులు మీ ప్రతి మాటను అర్థం చేసుకుంటారు. హద్దులు పెట్టడం అంటే ఎవరినైనా ద్వేషించడం అని అర్థం కాదు. మీ మనశ్శాంతి కోసం, మీ ఆత్మ గౌరవం కోసం, మీ జీవితాన్ని కాపాడుకోవడం కోసం, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థానం అనేది ఉంటుంది. ఆ స్థానాన్ని నిర్ణయించేది వాళ్ళు కాదు, మీరే అయి ఉండాలి. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, మనకి మనమే సంపాదించుకునేది. ఆ మండే సూర్యుడిలోని అగ్గి ఎంత ప్రభావవంతంగా అయితే ఉంటుందో మీలోని క్యారెక్టర్ కూడా అలా వెలిగినప్పుడే మీకు ఆ గౌరవం దక్కుతుంది. ఎవరినైనా పూర్తిగా నమ్మాలి అని ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళ చేతిలో మనం మోసపోతాం. అలాంటి మోసాలతో మన జీవితం నాశనం కాక ముందే మనల్ని మనం మరింత తెలివైన వ్యక్తిగా, మరింత బలమైన వ్యక్తిగా మార్చుకోవడం చాలా అవసరం. మనుషుల్ని మాటలతో కాదు, వాళ్ళ ప్రవర్తనతో అంచనా వేయాలి. చిన్న చిన్న అబద్ధాలే కదా అని ప్రతి విషయానికి క్షమిస్తూ ఉండకూడదు. వాళ్ళు చెప్పిన మాటల మీద వాళ్ళకి నిలబడే తత్వం ఉందో లేదో గమనించాలి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అంటే అలాంటి వ్యక్తుల్ని మీ జీవితం దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఇలాంటివి చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే
ఇవి రేపు మన జీవితంలో తేరుకోలేనంత పెద్ద నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి పరిస్థితినైనా భావోద్వేగాలతో కాదు, మన వివేకంతో ఆలోచించి పరిష్కరించుకోవాలి. మరీ ఎక్కువ ప్రేమ, మరీ ఎక్కువ నమ్మకం, మరీ ఎక్కువ ఆశ, ఇలాంటి మితిమీరిన భావోద్వేగాలు కొన్నిసార్లు మన నిర్ణయాలను బలహీనంగా మారుస్తాయి. ఒకసారి క్షమించిన వ్యక్తిని మళ్ళీ రెండోసారి క్షమించే అవసరం రానివ్వకండి. అంటే వాళ్ళకి రెండోసారి మీ జీవితంలో తప్పు చేసే అవకాశాన్ని ఇవ్వద్దు. జీవితంలో జరిగిన ప్రతి మోసం మనకి ఒక గాయం లాంటిది మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు లాంటిది కూడా. ఆ అనుభవం మీలో తెలివిని, పరిణితిని, మనుషుల్ని అర్థం చేసుకునే గుణాన్ని పెంచాలి. మన జీవితంలో ఎదురైన ప్రతి బాధ కూడా మనకి ఒక గొప్ప పాఠం కావాలి. మోసం చేసిన ప్రతి వ్యక్తి మీ జీవితంలోని ఒక అధ్యాయం మాత్రమే, కానీ ఆ అనుభవం మీ జీవితాన్నే మార్చగలిగే ఒక పెద్ద శక్తి. మీరు ఒక బలమైన వ్యక్తిగా మారాలి అనుకున్నప్పుడు మీ ఆలోచనలు కూడా అంతే బలంగా ఉండాలి. మీ ప్రవర్తన కూడా అదే విధంగా ఉండాలి. ఎవరైనా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి అనుకున్నప్పుడు మీ మాటలను వాళ్ళు పట్టించుకోరు, మీరు చేసే పనులను వాళ్ళు గమనిస్తారు. చాలా మంది చెడ్డవారైనప్పటికీ కూడా మంచిగా నటించగలుగుతారు, మంచిగా మాట్లాడగలుగుతారు. కానీ ఒక మనిషి నిజ స్వరూపాన్ని అంచనా వేయాలి అంటే వాళ్ళు చెప్పే మాటలు కాదు, వాళ్ళు చేసే పనులను బట్టే వాళ్ళని అంచనా వేయగలం. మీ ఆలోచనలు ఎంత భిన్నంగా అయితే ఉంటాయో మీ చేతలు కూడా అంతే ప్రత్యేకమైనవి అయి ఉండాలి. మీకంటే వయస్సులో పెద్దవాళ్ళతో, మీకంటే స్థాయిలో చిన్నవాళ్ళతో, ఇరువురితో కూడా మీరు ఒకే రకంగా ప్రవర్తించాలి. మీ మనస్తత్వం అంత మంచిగా ఉన్నప్పుడే మనుషులు మిమ్మల్ని కూడా మంచిగా అర్థం చేసుకుంటారు. అసూయకి, ప్రేరణ పొందడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇతరుల విజయాన్ని చూసినప్పుడు మీరు ప్రేరణ పొందాలే తప్ప వాళ్ళ విజయాన్ని చూసి మీరు అసూయ పడకూడదు. ఇలాంటి వ్యక్తిత్వమే మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చుతుంది. బాధ్యతలు తీసుకోండి, కానీ బాధ్యత అనే చిక్కుల్లో పడకండి. మీ సొంత కుటుంబమే కావచ్చు, ఈ సమాజమే కావచ్చు, తెలివిగా మీపై రుద్దే అన్ని బాధ్యతలను స్వీకరించాల్సిన అవసరం మీకు లేదు. మీ పరిమితులను బట్టి తెలివిగా ఆలోచించి బాధ్యతలను స్వీకరించండి. ఒక వ్యక్తి ఎక్కువ సమయం ఎలాంటి వ్యక్తులతో అయితే గడుపుతాడో కొంతకాలానికి అలాంటి వ్యక్తుల లాగానే మనం కూడా ప్రవర్తిస్తాము అనే ఒక మాట ఉంది. మిమ్మల్ని గౌరవించే వాళ్ళతో, మంచి విలువలని కలిగి ఉన్న వ్యక్తులతో ఎక్కువగా సమయాన్ని గడపండి. మన పనులు, మాటలు, అలవాట్లు, నిర్ణయాలు ఇవన్నీ కలిస్తేనే మనల్ని మనమే ఒక ప్రత్యేకమైన హోదాలో ఉంచుకోవాలి అనే ఆలోచనలు చేసినప్పుడు ఇలాంటి క్వాలిటీస్ని కూడా అంతే ఉన్నతంగా మెరుగుపరుచుకోవడం అనేది చాలా అవసరం. ప్రపంచంలో మనిషిని గొప్పవాణ్ణి చేసేది డబ్బు కాదు, అందం కాదు, అతని హోదా కూడా కాదు, అతని క్యారెక్టర్ మాత్రమే. వ్యక్తిత్వం అనేది అందరిలోనూ ఉన్నప్పుడు, అందరూ మనల్ని గుర్తించినప్పుడు మాత్రమే గొప్పగా ప్రవర్తించడం కాదు వ్యక్తిత్వం అంటే. ఎవరు మనతో లేకపోయినా, మనం స్వతహాగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం క్యారెక్టర్ని కలిగి ఉండాలి. లాభం కోసం ఏ పని చేయకూడదు, విలువల్ని పెంచుకోవడం కోసమే ఏ పనైనా చేయాలి. గుర్తుంచుకోండి, మీ తెలివితో మీరు విజయాన్ని సాధించగలుగుతారు, కానీ మీలో సరైన వ్యక్తిత్వం లేకపోతే వచ్చిన విజయాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేరు. ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి మనం కొంతకాలం మాత్రమే నటించగలం, కానీ జీవితకాలం నటించలేము. ఒక్కసారి అందరి నమ్మకాన్ని మనం సంపాదించుకుంటే అన్ని అవకాశాలు మన వైపే చూస్తాయి. వ్యక్తిత్వాన్ని మంచి అలవాట్ల ద్వారా నిర్మించుకోవచ్చు, కానీ మనం ఎవరు నిజానికి అనే ప్రశ్నకి అసలైన సమాధానం మన వ్యక్తిత్వమే. ఈ వీడియోలో ఇతరులని ఎలా అంచనా వేయాలి, ఎవరి హద్దుల్లో వాళ్ళని ఎలా ఉంచాలి, మనం ఒక మంచి క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక మనిషి ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎలా ఎదగాలి అనే ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
అంతేకాకుండా మన ఛానల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద చాలా లాంగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి ఖాళీగా ఉన్నప్పుడు ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోస్ అన్నింటి మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఉపయోగపడే వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.